ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా మారింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూటమి కార్పొరేటర్ల దౌర్జన్యానికి దిగారు. వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ను కార్పొరేటర్లు చుట్టుముట్టారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి అసత్యాలు మాట్లాడుతున్నారని సమావేశంలో వైఎస్ఆర్సీపీ అభ్యంతరం తెలిపింది. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే జీవీఎంసీ అధికారులను ఎలా తప్పు పడతారని ప్రశ్నిస్తున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్పై కూటమి కార్పొరేటర్లు దౌర్జన్యానికి దిగారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ను శ్రీనివాస్ను కూటమి కార్పొరేటర్లు చుట్టుముట్టినట్టుగా చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ? ఏం జరిగింది అసలు? జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసబసగా మారింది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అసత్యాలు మాట్లాడుతూ అధికారులపై ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ను కార్పొరేటర్లంతా కూడా కూటమి కార్పొరేటర్లు చుట్టుముట్టి దౌర్జన్యానికి దిగినటువంటి పరిస్థితి కౌన్సిల్ సమావేశంలో నెలకొంది. మరోవైపు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కూడా మేయర్ బిజినెస్ కూడా అడ్డుపడేటువంటి ప్రయత్నం చేశారు. మేయర్ పీఠానికి అడ్డంగా నిలబడి ఎవరితో కూడా మాట్లాడనివ్వకుండా తన మైక్ ఎందుకు కట్ చేశారంటూ కూడా మహిళా మేయర్ పై దౌర్జన్యానికి దిగినటువంటి పరిస్థితి కౌన్సిల్లో నెలకొందనే చెప్పాలి. అసలు ఆయన అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరైతే ఆరోపణలు చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితమైనటువంటి ఆధారాలతోనే ఆరోపణలు చేయాలి తప్ప ఉట్టుపున్నానికి అధికారులను నిందించడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ పైకి ఒక్కసారిగా టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జనసేన కార్పొరేటర్లు దూసుకొచ్చి సభ సజావుగా జరగకుండా ఉండేందుకు వారంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు 0 అవర్ నడుస్తుంది. 0 అవర్ లో వాటికి సంబంధించినటువంటి సమస్యలపై కార్పొరేటర్లు నేరుగా మేయర్ పీఠానికి విన్నవించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్థానికంగా ఉండేటువంటి సమస్యలను లేవనెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ బిజినెస్ సజావుగా జరగకుండా వీరంతా కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. సరే, ఓకే అనిల్.